హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రీసెంట్గా లాంచ్ చేసిన పోకో M6 Pro 5G మొబైల్ని మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. మనకి రెడ్మీలో రీసెంట్గా లాంచ్ చేసిన రెడ్మీ 12 5Gని వీళ్ళు రీబ్రాండ్ చేసి పోకో M6 Pro 5G పేరుతో అయితే తీసుకొని వచ్చారు. మనకి ఇంక్లూడింగ్ కార్ డిస్కౌంట్తో అరౌండ్ 10,000 బడ్జెట్లో ఈ మోడల్ని అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఒకవేళ మీ బడ్జెట్ 10,000 రూపాయలు అయితే 10,000 రూపాయల బడ్జెట్లో మీరు ఒక మంచి 5G స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా ఈ పోకో M6 Pro 5G వన్ ఆఫ్ ద బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అవుతుంది. ఈ వీడియోని అయితే మీరు మిస్ అవ్వకండి. ఎవరైతే 10,000 రూపాయల బడ్జెట్లో మంచి 5G స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారో, ఎందుకంటే కిల్లర్ స్పెసిఫికేషన్స్ని ఇందులో ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. వీటి గురించి డిస్కస్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో బడ్జెట్లో అరౌండ్ 10,000 బడ్జెట్లో మంచి 5G స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే వీడియోని లైక్ చేయండి, మరింత మందికి రీచ్ అవుతుంది. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, అరౌండ్ 10,000 బడ్జెట్లో ప్రీమియం డిజైన్తో తీసుకొని రావడం జరిగింది. మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీని ఇంక్లూడ్ చేశారు. అలాగే ఫ్లాట్ ఎడ్జెస్తో బాక్సీ స్టైల్లో ఉండటం వల్ల చాలామందికి డిజైన్ అయితే నచ్చుతుంది. అండ్ అరౌండ్ 10,000 బడ్జెట్లో ఉన్న 5G మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే ఈ డిజైన్ వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పెటల్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్. 2 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే డిస్ప్లే కూడా మనకి పెద్ద డిస్ప్లేని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. 6.79 ఇంచెస్ FHD+ IPS LCD స్క్రీన్తో 90 Hz రిఫ్రెష్ రేట్తో 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో తీసుకొని రావడం జరిగింది. మనకి ఈ డిస్ప్లే కూడా సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని అయితే ఇంక్లూడ్ చేశారు. అలాగే ప్రొటెక్షన్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ని ఈ డిస్ప్లేకి ఇంక్లూడ్ చేశారు. మనకి ఈ డిస్ప్లే L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ హెచ్డీలో కూడా చూడొచ్చు. అండ్ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా మనకి 515 Hz పీక్ బ్రైట్నెస్ లెవెల్స్తో ఈ డిస్ప్లేని అయితే తీసుకొని రావడం జరిగింది. అంటే డైరెక్ట్ సన్లైట్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు. అండ్ అరౌండ్ 10,000 బడ్జెట్లో ఉన్న 5G మొబైల్స్తో కంపేర్ చేస్తే ఈ డిస్ప్లే చాలా మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇవ్వగలదు. ఎందుకంటే మనకి సూపర్ AMOLED డిస్ప్లేని ఇంక్లూడ్ చేయకపోయినా మనకి సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేతో 90 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీనివల్ల డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అలాగే మనకి ఇంతకుముందు పోకో మొబైల్స్తో కంపేర్ చేస్తే మనకి బ్లాక్ బెజిల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అండ్ బ్లాక్ చిన్ కూడా మనకి చాలా తక్కువ కనిపిస్తుంది. దీనివల్ల డిస్ప్లే ఎక్స్పీరియన్స్ ఇందులో వేరే లెవెల్ ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ని అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ ప్రాసెసర్ కొత్త ప్రాసెసర్, 5G ప్రాసెసర్, పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్. మీకు గేమింగ్కి కూడా ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి పెద్ద గేమ్స్ని కూడా హ్యాండిల్ చేయగలదు. మనకి BGMI 40 FPS హ్యాండిల్ చేయగలదు. బట్ BGMI గేమ్లో జీరో సెన్సార్ అంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవ్వట్లేదు, కొంచెం డిలే అయితే అవుతుంది. బట్ మిగతా గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎటువంటి ల్యాగ్ ఉండదు. మనకి డే టు డే యూసెస్కి మల్టీ టాస్కింగ్ కూడా ఈ ప్రాసెసర్ చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేయగలదు. ఎందుకంటే ఇందులో యాంటుతు స్కోర్ కూడా చెక్ చేసినప్పుడు 4,40,000 స్కోర్ చేంజ్ అయితే మనకి చేయడం జరిగింది. దీనివల్ల మీకు ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్, ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ కూడా మీకు ఉండవు. ఒక్క మాటలో ఈ ప్రాసెసర్ గురించి చెప్పాలంటే అరౌండ్ 10,000 బడ్జెట్లో ఉన్న 5G ప్రాసెసర్తో కంపేర్ చేస్తే ఈ ప్రాసెసర్ బెస్ట్ 5G ప్రాసెసర్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెసర్ మనకి 7 5G బ్యాండ్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్తో తీసుకొని వచ్చారు. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. మనకి 4GB 64GB 10,999 రూపాయలు, అలాగే 6GB 128GB 12,999 రూపాయల ప్రైస్లో లాంచ్ చేశారు. మనకి లాంచింగ్ ఆఫర్ కింద 1,000 రూపీస్ ICICI కార్డ్ మీద డిస్కౌంట్ కూడా ఇచ్చారు. బట్ ప్రజెంట్ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఎటువంటి కార్డ్ డిస్కౌంట్ అయితే అవైలబుల్ లేదు. బట్ ఫ్యూచర్లో ఏదైనా ఫెస్టివల్ సేల్లో ఖచ్చితంగా 1,000 to 1,500 డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. అంటే బిలో 10,000లోనే మనకి పోకో M6 Pro 5G అయితే వచ్చేస్తుంది. ఈ మోడల్ని అయితే మీరు అస్సలు మిస్ అవ్వకండి. అలాగే ఇందులో ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు 4GB తీసుకుంటే ఇంకొక 4GB, 6GB తీసుకుంటే ఇంకొక 6GB వరకు ర్యామ్ని, ఇంటర్నల్ స్టోరేజ్ని యూజ్ చేసి ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. బట్ నా వరకు ఒక చిన్న సజెషన్, మీరు తీసుకునే మొబైల్లో మినిమం 6GB ర్యామ్ ఉండేలా అయితే చూసుకోండి. మీకు లాంగ్ రన్లో యూజ్ అవుతుంది. అలాగే ఇందులో కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డబల్ రేర్ కెమెరా సెటప్ని అయితే ఇంక్లూడ్ చేశారు. 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్, 8 MP సెల్ఫీ కెమెరాని అయితే ఇంక్లూడ్ చేశారు. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా 50 MP, ఫ్రంట్ 8 MP సెల్ఫీ కెమెరా డే లైట్ కండిషన్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈవెన్ పోర్ట్రైట్ షాట్స్ కూడా
చాలా బాగా వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ కూడా మనకి చాలా బాగుంది. బట్ లో లైట్లో అంటే నైట్ టైంలో ఫొటోస్ అంత పర్ఫెక్ట్గా అయితే రావట్లేదు. ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే నైట్ టైం ఫొటోస్లో అయితే మీరు చేయకండి. అండ్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 1080 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బట్ వీడియో స్టేబుల్గా అయితే ఉండదు. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో తీసుకొని వచ్చారు. 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఛార్జర్ని యూస్ చేసి చార్జ్ చేసినట్లయితే 0 to 100% మనకి దగ్గర 1 hour 50 minutes టైం అయితే పడుతుంది. అంటే దగ్గర 2 hours అయితే ఫుల్ ఛార్జ్ చేయడానికి టైం పడుతుంది. ఇంకా డిశ్చార్జ్ విషయానికి వస్తే మనకి మీరు ఎంత హెవీ యూజర్ అయినా మీకు 7 to 8 hours ప్లేబ్యాక్ అయితే వస్తుంది. అంటే నాన్ స్టాప్గా మీరు యూజ్ చేస్తే 7 to 8 hours వస్తుంది. అంటే మీరు నార్మల్ యూజర్ అయితే 1 day అబోనే మీకు ఛార్జింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. బ్యాటరీ మాత్రం నిజంగానే చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఇందులో పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ని ఇంక్లూడ్ చేయడం వల్ల మనకి బ్యాటరీ ప్యాకప్ అనేది మీరు హెవీగా యూజ్ చేసినా కానీ తక్కువ కన్జంప్షన్ అయితే అవుతుంది. దీనివల్ల మీకు బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువ అయితే రావడానికి అవకాశం ఉంది. అండ్ ఈ మొబైల్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇస్తున్నారు. మనకి బేస్డ్ ఆన్ MIUI 14 మీద రన్ అవుతుంది. అండ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తున్నారు. అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ని కూడా ఇస్తున్నారు. అరౌండ్ 10,000 బడ్జెట్లో ఉన్న 5G మొబైల్స్లో ఇప్పటి వరకు ఇందులో కూడా ఇటువంటి అప్డేట్స్ని అయితే ఇవ్వలేదు. ఇదే ఫస్ట్ మొబైల్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే యాప్ని క్లోన్ చేసుకోవడం, యాప్ని లాక్ చేసుకోవడం, డ్యూయల్ వాట్సాప్, డ్యూయల్ ఫేస్బుక్ ఇటువంటి యాప్ ఫీచర్స్ కూడా మనకి ఇందులో అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఫింగర్ ప్రింట్ కూడా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో తీసుకొని వచ్చారు. అండ్ ఈ మొబైల్ మనకి IP53 డిస్టెన్స్ +5తో తీసుకొని వచ్చారు. అంటే చిన్న రేంజ్లో సర్వే అవ్వగలదు. అలాగే ఇందులో గూగుల్ డైలర్ ఉండదు, MI డైలర్తో తీసుకొని వచ్చారు. దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు అవతల వ్యక్తితో కాల్ మాట్లాడుతుంటే కాల్ రికార్డింగ్ చేస్తే అవతల వ్యక్తికి నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. ఇది మంచి ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఓవరాల్గా ఇందులో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అన్నీ చూస్తుంటే కిల్లర్ స్పెసిఫికేషన్స్ అని ఒక్క మాటలో చెప్పొచ్చు. అరౌండ్ 10,000 బడ్జెట్లో ఈ POCO M6 Pro 5G బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అరౌండ్ 10,000 బడ్జెట్లో బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటే ఈ వీడియోని ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. అండ్ ఈ మొబైల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమేమి కండిషన్స్ ఇచ్చారు, మొబైల్ ఫిజికల్గా ఎలా ఉందో కూడా చెక్ చేద్దాం. గో టు అన్బాక్సింగ్. POCO M6 Pro బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా రాసి ఉంది. అలాగే బాక్స్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ మొబైల్కి సంబంధించిన హైలైట్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా బాక్స్ బ్యాక్ సైడ్ అయితే మనకి మెన్షన్ చేశారు. అలాగే నేను అన్బాక్సింగ్ చేస్తుంది 4GB RAM 64GB ROM గ్రీన్ కలర్ని నేను అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ఫటాఫట్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ని పక్కన పెట్టేసి బాక్స్లో ఇంకేం కంటెంట్స్ ఇచ్చారో కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్, మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇంక్లూడ్ చేశారు. అలాగే మొబైల్కి సంబంధించిన యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి. అండ్ క్లియర్ కేస్ని కూడా బాక్స్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా క్లీన్ అయితే ఉంది. బట్ బ్యాక్ సైడ్ మనకి మ్యాటీ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఎందుకంటే పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ బాగుంటానికి. అలాగే బాక్స్లో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 22 watt మనకి ఫాస్ట్ ఛార్జర్ని. ఈ ఛార్జర్ని చూస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు 2 hours ఛార్జింగ్ అయితే టైం పడుతుంది 100% ఫుల్ అవ్వడానికి. ఇంకా మొబైల్ ఫిజికల్ ఓవర్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ మొబైల్ పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ చూస్తుంటే అవుట్లుక్ డిజైన్ కానీ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. మనకి అరౌండ్ 10,000 బడ్జెట్లో వచ్చే మొబైల్ అయితే అస్సలు అనిపించట్లేదు, అంత ప్రీమియంగా అయితే మనకి కనిపిస్తుంది. రియల్గా చూస్తే మీకు కూడా ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే నచ్చుతుంది. బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బాడీని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పౌచ్ వేసినా కానీ మనకి హెవీ అయితే అనిపించదు. అండ్ పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగుంది. అండ్ క్లియర్ కేస్ కాబట్టి మనకి అప్లై చేసినా మనకి డిజైన్ అయితే పాడవట్లేదు. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బల్కీ అయితే మీకు అనిపించదు. అండ్ బ్యాక్ సైడ్ మనకి మ్యాటీ ఫినిష్ ఇచ్చారు. పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. అండ్ వితౌట్ మనకి కేస్ లేకుండా కూడా బాగానే ఉంది, అంత బల్కీ అయితే అనిపించట్లేదు. ఒకసారి మొబైల్ ఫిజికల్ ఓవర్ కూడా మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. అండ్ గ్లాస్ బాడీ ఇవ్వడం వల్ల చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఫిజికల్ ఓవర్ కనుక చెక్ చేసినట్లయితే రైట్ సైడ్ పవర్ ఆఫ్ అని బట్టిన ఫింగర్ ప్రింట్గా వర్క్ అవుతుంది. అండ్ వాళ్ళు అప్ అండ్ డౌన్ రాకెట్స్ కూడా రైట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేతో వీళ్ళు ఇంక్లూడ్ చేసి అయితే మనకి ఇస్తున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే కనిపిస్తుంది. ఒకసారి సిమ్ ట్రే ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ని అయితే ఇంక్లూడ్ చేశారంటే ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ వేసుకోవచ్చు. అయితే ఒకటి మీరు కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిందే. ఇంకా బాటంలో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా టాప్లో కనుక మనం చూసినట్లయితే మనకి IR బ్లాస్టర్ అలాగే ఇయర్ ఫోన్ జాక్ను కూడా ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా మొబైల్ ఫిజికల్ ఓవర్ అయితే ఇది. ఒకసారి బూట్ చేద్దాం.
బూట్ చేసి సెట్టింగ్స్ అన్ని కంప్లీట్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. మీలో ఎవరైనా ఈ మొబైల్ని యూస్ చేస్తుంటే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి మీ యూజర్ ఎక్స్పీరియన్స్ని. ఫ్రెండ్స్, పోకో M6 Pro 5G హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. అండ్ రైట్ సైడ్ మనం కనుక స్వైప్ చేసినట్లయితే టాప్లో మనకి అడ్జస్ట్మెంట్ కొన్ని సెట్టింగ్స్, షార్ట్ కట్ సెట్టింగ్స్ అన్ని మనకి అవైలబుల్ ఉన్నాయి. ఫుల్ బ్రైట్నెస్ అయితే పెట్టేశాను. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే కొన్ని షార్ట్ కట్ సెట్టింగ్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ కనుక మీరు స్వైప్ చేసినట్లయితే మనకి నోటిఫికేషన్ ప్యానల్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే MIUI కాబట్టి మనకి ఇటువంటి థీమే ఉంటుంది. అండ్ మీరు కనుక మొబైల్లో చూసినట్లయితే, అబ్జర్వ్ చేసినట్లయితే చాలా వరకు ప్రీ ఇన్స్టాల్ బ్లోట్వేర్ అయితే అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోండి. దీనివల్ల మీకు మెమొరీ అయితే కలిసి వస్తుంది. ఎందుకంటే బేస్ వేరియంట్ 4GB 64GB తీసుకుంటే ఇవే మీకు చాలా వరకు స్టోరేజ్ అయితే తీసుకున్నాయి. ఖచ్చితంగా ఇవి అన్ఇన్స్టాల్ చేసుకొని మీ మెమొరీని అయితే ఫ్రీగా ఉంచుకోండి. ఒకసారి సెట్టింగ్స్లో కూడా వెళ్ళి ఒకసారి అబౌట్లో కూడా మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, MIUI 14 మీద రన్ అవుతుంది. మనకి 64GBకి గాను మనకి 19.8GB అయితే స్టోరేజ్ తీసుకుంది. మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి, ఇంకా స్టోరేజ్ అయితే యాడ్ అవుతుంది. Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా మనకి ఈ మొబైల్కి ఇస్తున్నారు. ఇది కూడా ఒక గుడ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అరౌండ్ 10,000 బడ్జెట్లో ఇప్పటి వరకు ఏ బ్రాండ్లో కూడా మనకి ఈ థీమ్ అయితే అవైలబుల్ లేదు. అండ్ డిస్ప్లే కూడా మనకి 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరా రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 1080 30fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కూడా సేమ్ 1080 30fps వరకు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ వీడియో స్టేబుల్ అయితే ఉండదు, కొంచెం షేకీ అయితే అవుతుంది. అండ్ కెమెరాలో స్పెసిఫికేషన్స్ బాగానే ఉన్నాయి, కానీ మనకి కెమెరా పిక్చర్స్ కూడా బాగానే వస్తున్నాయి. కానీ నైట్ టైం ఫొటోస్ అయితే అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. నైట్ టైం ఫోటోగ్రాఫర్ అయితే ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. బట్ డే యూసేజ్లో మాత్రం ఖచ్చితంగా మీరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ పిక్చర్స్ అయితే అటువంటి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఓవరాల్గా అరౌండ్ 10,000 బడ్జెట్లో మీరు ఒక మంచి 5G మొబైల్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా ఈ పోకో M6 Pro 5Gని అయితే మిస్ అవ్వకండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న మొబైల్స్తో కంపేర్ చేస్తే బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది అరౌండ్ 10,000 బడ్జెట్లో. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. ఖచ్చితంగా మన ఛానల్ మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి వద్దాం. బాయ్.